లో అదే గడ్డం తీయాలని ఒకసారి వచ్చింది కదా, అదే నాకు పోస్టర్ సైక్ అయింది చూసి ఒకసారి. తర్వాత తీయనని చెప్పాను ఆ టైం. గౌతమ్తో గొడవ. కుకింగ్ హౌస్లో తేజ అనుకుంటా, తేజ బాగా చేశారు. ఎలిమినేషన్ ఫేర్ బ్రో. అక్కడ ఏమంటే లైక్ నా ప్రకారంగా నాకు ముందు ఒక ఇద్దరు వెళ్ళాలి, బట్ వాళ్ళు నామినేషన్కి రాలేదు, ఎలాగో సేవ్ అయ్యారు. సో దానివల్ల నేను బయటకు వచ్చాను. చాలా మంది బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అంటారు, సో మీరు వెళ్ళొచ్చారు, ఇప్పుడు మీరు ఏమంటారు? వాట్ విల్ యూ సే ఇన్ యువర్ వర్డ్స్? 100% రియల్. బిగ్ బాస్లో స్క్రిప్టెడ్ అనేది ఎందుకు వస్తుంది నాకు అర్థం కాలేదు, బట్ అది 100% రియల్. అక్కడ టెలికాస్ట్ ఏమవుతుందో నాకు తెలీదు, బట్ అక్కడ జరిగేది అయితే 100%. మణికంఠ గేమ్ ఏమంటారు? మణికంఠ నాకు మణికంఠ చాలా ఫన్నీ పర్సన్ అనిపిస్తుంది. అంటే చాలా జోవియల్ పర్సన్, మంచిగా జోక్ చేస్తుంటారు. ఆ టైంలో నేను అర్థం చేసుకోలేదు స్టార్టింగ్లో మణికంఠని, లైక్ ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు అర్థం కాలేదు ఆ టైంలో. బట్ తర్వాత మణికంఠ కూడా ఓకే, వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం ఉంటుందిలే, అర్థమైంది. మణికంఠ యాక్చువల్లీ మంచి హ్యూమన్. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అలాగే సగానికి పైగా ఇప్పుడు 80% 40% ఎంతమంది చూస్తున్నారో సగానికి పైగా బిగ్ బాస్ చూడడం మానేశారంటున్నారు. ఓకే, మణికంఠ కదా ఫ్యాన్ బేస్ ఉందని అక్కడ తెలియదు, ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు తెలిసింది. అది ఇప్పుడు బిగ్ బాస్ చేసిన తప్పే అనుకోవచ్చు అన్న. ఏది లేదు, మణికంఠ వెళ్ళిపోవడం. మణికంఠ నేను వెళ్తాను చెప్పాను కదా అక్కడ. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎలాగనిపించింది? మణికంఠనే వెళ్తాను. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే బెనిఫిటా డిసడ్వాంటేజా? మాకా అంటే వైల్డ్ కార్డ్ అనేది ఉంటుంది, బట్ లైక్ 13 వీక్స్ 11 వీక్స్ 12 వీక్స్ ఉన్న వాళ్ళు వచ్చి కొంచెం డిసడ్వాంటేజ్. ఎందుకంటే ఆల్రెడీ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుని ఉంటారు వాళ్ళు వచ్చి అంటే 8 మెంబర్స్ అంటే అది చాలా ఎక్కువ. లైక్ మేము 8 ఉన్నాం, వాళ్ళు 8 ఉన్నాం, కొంచెం డిసడ్వాంటేజ్ అది పరంగా. ఇప్పుడు గౌతమ్ విన్నర్ రేస్లో ఉన్నాడు కదా, అంటే వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళి మీకు ఎలా అనిపించింది? గౌతమ్ విన్ అయితే కూడా నేను చాలా హ్యాపీగా ఉంటాను, బికాస్ గౌతమ్కి చాలా కష్టాలు ఉన్నాయి. అంటే అలాగే చిన్న స్టేజ్ నుంచి అక్కడ వచ్చారు. గౌతమ్ గెలిస్తే కూడా నేను హ్యాపీగానే ఉంటాను. గౌతమ్కి విన్ అయ్యే క్వాలిటీ ఉంది, చూద్దాం. ఎలిమినేట్ అయిన వాళ్ళు వచ్చి మళ్ళీ గౌతమ్ గేమ్ గురించి మీ అభిప్రాయం అంటే ఫేక్ ఉన్నాడా లేదా జెన్యూన్ అనిపించాడా? అంటే గేమ్ ప్రకారంగా కొన్నిసారి జెన్యూన్ అనిపిస్తారు, బట్ ఒక్కొక్కసారి కావాలనే ఇండివిజువల్ ప్లేయర్ అని చూపించడానికి చెప్తున్నారేమో అనిపిస్తుంది. బట్ నాకు ఆ షేడ్ అర్థం కాలేదు ఇంకా. బట్ ఐ థింక్ మేబీ ఒక 70-80% జెన్యూన్ ఉన్నారు అనిపిస్తుంది. ఎవరు గౌతమా? అఫ్కోర్స్ అది అక్క అనేది నా ప్రకారంగా అది లైక్ రియల్ ఫీలింగ్ కాదు. అక్క అనేది డిఫరెంట్, క్రష్ని అక్క అనేది డిఫరెంట్ కదా. సో ఫస్ట్ క్రష్ అన్నారు కదా, తర్వాత అక్క అన్నారు కదా, సో మీరేమనుకుంటున్నారు? అదే వాళ్ళకి సెట్ అవ్వలేదు ఆ టైంలో, సో అక్క అన్నారు అనిపించింది ఆ టైంలో. అంటే ఎలిమినేట్ అయిన వాళ్ళు వచ్చి మళ్ళీ నామినేట్ చేయటం ఎలాగనిపించింది? బిగ్ బాస్ సీజన్ 8 అండ్ మీరు 8th కంటెస్టెంట్, సో అలా ఎలా టాలీ అయినందుకు మీరు ఎలా అనుకుంటున్నారు? దరిద్రం అలా ఉంది బ్రో. లాస్ట్ క్వశ్చన్ అన్న, ఇప్పుడు యష్మి గారు ఇప్పుడు వాళ్ళకి యష్మి గారికి ఏమైనా ఎమోషనల్ అనిపించినా, కొంచెం బాధ అనిపించినా పృథ్వీ తోటి అంటే మీతోని మన నిఖిల్ తోని బాగా క్లోజ్ అయ్యి హగ్ అయ్యి కొంచెం ఓదార్చు కూడా జరుగుతుంది. మణికంఠ విషయంలో ఒకటి ఎందుకు బ్లేమ్ చేసినట్టు అనిపించింది నాకు. మరి అలా చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా? యష్మి మణికంఠ అంటే బయటకు వచ్చే బిగ్ బాస్ నా వల్ల కావట్లేదు అని అంటే హగ్ చేసుకున్నది అది కరెక్ట్ కాదని చాలా మంది ఆడియన్స్ అభిప్రాయం. లేరు నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. ఎవరికి సపోర్ట్ చేయాలి? మీరు శాంటాస్ లో ఏడ్చారు కదా, ఏడ్చారు కదా, మీరు ఓడిపోయారని ఏడ్చారా లేదా మీరు రోహిణి చేతిలో ఓడిపోయారని ఏడ్చారా? నేను నా ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేశాను అని ఏడ్చాను. ఒక్కసారి కూడా మెగా చీఫ్ అవ్వలేదు కదా, వాళ్ళకి కరెక్ట్ అయి ఉంటుందని ఏడ్చాను.
అన్న అదే కిచ్చర్ సుదీప్ డై హార్ట్ ఫ్యాన్ అడుగుతున్నా ఈ 25th మ్యాక్స్ రిలీజ్ అవుతుంది మీకు ఎలా అనిపిస్తుంది? క్రేజీ ఆ సాంగ్ ఇప్పుడే వచ్చినప్పుడు చూసుకోవచ్చిన ఏం సాంగ్ ఇది మ్యాక్సిమం మాస్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫస్ట్ డే వెళ్తుంది కదా. బ్రో తెలుగులో సీరియల్స్ కానీ సినిమాలు కానీ చేసే అవకాశం ఉందా? తెలుగులో సినిమాలు కానీ సీరియల్స్ కానీ చేసే అవకాశం ఉందా? అంటే ఇక్కడ ఫ్యాన్ బేస్ ఎక్కువ కదా. తెలుగులో ఒక సినిమా ఆల్రెడీ కంటిన్యూ జరుగుతుంది. కొంచెం తగ్గాను కదా, సో కొంచెం వెయిట్ పెరిగి మళ్ళీ కంటిన్యూ చేస్తాం. అంటే బిగ్ బాస్ హౌస్లో ఫుడ్ బాగోదా? బాగుంటుంది బట్ టేస్ట్ బాగుంటుంది, తినడానికి అంత సెట్ కాదు. థ్యాంక్ యూ